ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాన్ని. ఓకే రైట్ క్రాంతి కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఈ అవగాహన మా మీద ఆరోపణ చేసేటువంటి నీచులకు ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మేము ఏమన్నాం, మేమందల్లా నేను ఆ తెలంగాణ జిల్లా బిడ్డగా ఎస్ఆర్ఎస్పి ఎన్ని విషాదాలు మిగిల్చిందో మాకు తెలుసు. ఎస్ఆర్ఎస్పి రాకముందు ఏముండే, ఎస్ఆర్ఎస్పి వచ్చిన తర్వాత ఏముండో నేను సజీవ సాక్షి. నేను మా దగ్గర నేను చిన్నప్పుడు 69 నుంచి 73, 74 వరకు భయంకరమైన కరువు ఉండే. ఆనాడు ఎలినినో అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు, నేనినో అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు, కానీ భయంకరమైన కరువు ఉండే. ఏ ఇంటికి పైన జొన్నన్నం తప్ప వరణ్యం లేదు ఆనాడు. చుట్టపొడత్తే తప్ప వరణం తినే పరిస్థితి లేకుండా ఆనాడు. గప్పుడు పునాది వేయబడ్డ 64లో పునాది వేయబడ్డ ఎస్ఆర్ఎస్పి వచ్చిన తర్వాతనే మాకింత వరి పండించుకుని, మాకు అప్పటికే కాకతీయుల చెరువుల కింద ఇంత వ్యవసాయం ఉండే కాబట్టి మేము ఇంత చల్లగా బతికినాం. నేను ఆనాడు కూడా సమైక్య రాష్ట్రంలో అనేకసార్లు మేము మాట్లాడినాం. ఒకటే రాష్ట్రంలో ఏం వివక్ష ఇదని చెప్పి మాట్లాడినాం. ఆంధ్ర ప్రాంతంలో 1 టీఎంసీ నీళ్లకు 3500 ఎకరాలు ఎట్లా పారుతుంది, అదే తెలంగాణ ఎస్ఆర్ఎస్పి కింద మీరు ఒక టీఎంసీ నీళ్ళకి 12,000, 13,000 ఎకరాలు ఎట్లా పారుతుంది, ఒకటే రాష్ట్రం కదా అని చెప్తే ఇది మెట్ట ప్రాంతాల కోసం డిజైన్ చేయబడ్డ కాలువలు అని చెప్పిండ్రు. నేను నా ఉపన్యాసాలు ఉంటాయి అసెంబ్లీలో, ఎస్ఆర్ఎస్పి కాలువల కింద బోర్లు లేకుండా, బావులు లేకుండా పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయరు. ఇది అవగాహన ఉన్నోడికి, ఆ జిల్లా బిడ్డ అయితే తెలుస్తుంది. వ్యవసాయం గురించి అవగాహన ఉన్నోడికి, నీళ్ళ గురించి అవగాహన ఉన్నోడికి, ఇవాళ రైతుల గురించి అవగాహన తెలుస్తుంది తప్ప వాటిని తెలిసే ఆస్కారం లేదు. మేము ఆనాడు అన్నాం, మేము ఆనాడు చెప్పినాం. మేము ఎన్నోసార్లు నేను హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ రిప్రజెంట్ చేసేటప్పుడు నా ఎజెండా, నేను ఎమ్మెల్యేగా గొప్ప ఎమ్మెల్యేనా కాదా అనడానికి నా ఎజెండా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చినప్పుడు ఆ తూమెలు లేపితే నేను గొప్ప హీరోను, నేను ఆ కాలువని తెంపితే నేను గొప్ప హీరోను. చివరికి వరంగల్ వాసులకు కూడా తాగే నీళ్ళు అందని పరిస్థితులలో వాళ్ళు నా మీద ధ్వజమిచ్చేది. అంటే ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వరంగల్ కూడా దాటలేని విషయం మీకు అర్థం కావాలి. తెలంగాణ ఉద్యమం పుట్టినాడు మా గోరేటి వెంకన్న పాటలు ఉంటాయి ఇప్పటికీ. పల్లెల్లో పల్లెలు మొలిసి అనేటువంటి పాటలు ఉంటాయి. వానమ్మ 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 ఒకసారైనా వచ్చిపోయే వానమ్మ అనే పాటలు ఉంటాయి. నీళ్ళ కోసమే, నిధుల కోసమే, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉద్యమించినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఇవాళ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, సిద్ధాంతాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మూలాలను మర్చిపోవడం మనిషి కాదనేది నా సిద్ధాంతం. నేను గక్కడి నుంచి వచ్చిన కాబట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం కంటే ముందు జలయజ్ఞం జరిగింది. ఇక్కడ చాలామంది మర్చిపోతున్నారు. జలయజ్ఞంలో భాగంగానే తమ్మిడి హట్టులో ప్రాణహిత నీళ్ళు తీసుకురావాలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డికి ప్లాన్ చేసిండు. 2007 వరకే పూర్తి చేసే ప్రాజెక్టులు, 2009 వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు అని చెప్పి అప్పుడు ఉన్నది. దాని డీటెయిల్కి పోను. తమ్మిడి హట్టు దగ్గర కట్టాలి, ఎట్లా లిఫ్ట్ చేయాలి, కాదంతారు ఎట్లా తేవాలి, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎట్లా వేయాలి. నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పునాది రాయబడ్డది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండే, అది 24 టీఎంసీల నీళ్ళతోటి అది పునాది రాయబడ్డది. అక్కడి నుంచి వెళ్ళి ఎంఎండి కూడా ఆనాడే ప్లాన్ చేయబడ్డది. ఎంఎండి కానీ ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ ఇవాళ కాదు, కాళేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలనేటువంటి ఆలోచన ఆనాడు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోవద్దు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ దుఃఖం తెలిసినటువంటి వాళ్ళుగా ఇవాళ గట్ల కాదు, కట్టేదేదో మంచి కట్టుకోవాలి, కడుపు నీళ్ళు తెచ్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి నీళ్లు ఉన్నాయే ప్రాణహితలు కాబట్టి ఆ నీళ్ళని మనం గొప్పగా వాడుకోవాలంటే అప్పుడు మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి అన్నారంకి ఎత్తిపోసుకొని అక్కడి నుంచి వెళ్ళి సుందిలకు ఎత్తిపోసుకొని ఇవాళ దీని కెపాసిటీ 16 టీఎంసీలు, అన్నారం కెపాసిటీ 8 టీఎంసీలు, ఇవాళ సుందిల కెపాసిటీ 8 టీఎంసీలు తీసుకుపోయి ఎల్లంపల్లి వేసుకుంటే ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మాకు
29 టీఎంసీల నీళ్లు మాకు మినిమానేరు కెపాసిటీ. ఇవాళ రైల్వే జంక్షన్ కాజీపేట ఎట్లా అంటారో ఇవాళ ఉత్తర తెలంగాణకు అడ్డా నీళ్ళ యొక్క అడ్డా మిడిమానేరు. 90 టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా మాకు ఎల్ఎండిలో ఉన్నప్పటికి కూడా అందకపోతుండే. ఒక్క పంట ఇవాళ కాళేశ్వరం లింక్ అయిన తర్వాత ఎన్ఎండిలో 20 టీఎంసీ కరెంట్ ఏర్పడిన తర్వాత మీకు కల్పించున్నారు కదా. 2 పంటలు సంపూర్ణంగా పండించుకున్న జిల్లాలు పార్ట్ ఆఫ్ మీరు కావాలి. కాళేశ్వరం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈటెలకు సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈటెల నోట తెలంగాణ మాట అయితే వచ్చేసింది. నాకు తెలంగాణ ఫస్ట్ ప్రియారిటీ అంటూ కూడా ఆయన మాట్లాడడం చూసుకున్నాం. ఇక తనకు తెలంగాణ ఫస్ట్ ప్రియారిటీ తర్వాతే పార్టీ అంటూ కూడా ఆయన చెప్పడం వింటూ ఉన్నాం. అయితే ఇది దేనికి సంగీతం అంటూ కూడా వినిపిస్తా ఉంది. ఒకవైపు ఏమో పార్టీ అధిష్టానం తెలంగాణని చిన్న చూపు చూస్తుంటే ఈటెల మాత్రం తెలంగాణకి ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇక కాళేశ్వరానికి సంబంధించి కూడా ఆయన మద్దతుగా మాట్లాడిన సందర్భాలు అయితే చూస్తున్నాం. కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, ఈటెల నోట తెలంగాణ మాట వచ్చింది. నాకు తెలంగాణ ఫస్ట్ ప్రియారిటీ తర్వాతే పార్టీ అంటూ కూడా ఆయన మాట్లాడడం చూసుకోవచ్చు. ఈ హాట్ కామెంట్స్ కి సంబంధించి ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి తెలంగాణ వైపు బీజేపీ ఒక దాని మీద బీజేపీ ఒక చేస్తుంటే ఈ తాజాగా ఈటల మాటలు మాత్రం తోటలు పేలినట్టు కూడా మనకు కనిపిస్తుంది. తెలంగాణనే నాకు ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పేసి ఆయన ఘాట్ వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించిన ఇప్పటికే బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా అనే కోణంలో కూడా కొంతమంది ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నేను తెలంగాణ మట్టి బిడ్డను, ఉద్యమకారుని, అదే నాకు గుర్తింపు కాబట్టి రాజకీయాల కోసము తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని చెప్పేసి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే మేము స్వయం ప్రకాశితులం, ఎవరో మాట్లాడిస్తానో, స్క్రిప్ట్ రాసిస్తేనో ఎవరి మెప్పు కోసమో మాట్లాడే వాళ్ళం కాదు. అలా ఆరోపించే నీచులకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాను. నేను కాంగ్రెస్ పార్టీని ఇంకో పార్టీని తిట్టడానికి రాలేదు, పని చేయాల్సిన వారిని అడుగుతున్నా. నేను దేవాదులకు బేరాజు లేదు, లేకుండా నీళ్లు పంపు చేస్తున్నారు, మేడిగడ్డలో నీళ్లు నింపమని అడగడం లేదు, ఉన్న నీళ్లను పంపు చేయమని అడుగుతున్నా అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రాజకీయాలు చేసి రైతులను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈటల రాజేందర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ మాత్రం తెలంగాణపై ఫోకస్ చేస్తుంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా కూడా ఇప్పటికే జేపీ నడ్డా కూడా నిన్న ఏదైతే తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించి ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం బ్రాహ్మణి. అయితే ఉదయ్, మరి అలాగే బీఆర్ఎస్ వైపు చూస్తున్నాడా ఈటల? అందుకోసమే ఇలాంటి మాటలు చేశారా? కాళేశ్వరానికి సపోర్ట్ గా అన్నట్టుగా కూడా అనుకోవచ్చు అంటారా? ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సపోర్ట్ చేస్తూనే మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు అందించాలని చెప్పేసి అటు ప్రభుత్వానికి సూటిగా కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కొంతమంది బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నప్పటికీ నేను ఏ పార్టీ వైపు చూడట్లేదు. నేను పక్కా తెలంగాణ మట్టి బిడ్డను, తెలంగాణ హక్కుల గురించి కొట్లాడతాను, ఎవరో చెప్తేనే పనిచేయడం లేదు, నా తెలంగాణ ప్రజల గురించి నేను పనిచేస్తానని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. బరాబర్ తెలంగాణ ప్రజల గురించి కొట్లాడుతాం, తెలంగాణ ప్రజల గురించి పనిచేస్తామని చెప్పేసి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం బ్రాహ్మణి. అయితే ఇప్పుడు ఈటెల తెలంగాణకు సంబంధించి మాట్లాడడము, అలాగే నడ్డా కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. ఎందుకంటే ఇతర పార్టీలకు సంబంధించి కూడా ఆయన నేతల్ని కూడా ఆహ్వానించడం పార్టీలోకి, మొత్తంగా ఎలా చూడాలంటారు ఉదయ్?
బీజేపీ పార్టీలో కొంతమంది నేతలను కూడా జేపీ నడ్డా ఆహ్వానించినప్పటికీ హైదరాబాద్ కి ఇప్పుడే 107 MGD నీళ్లు సరఫరా తక్కువ ఉంది. నీటి కొరత కూడా వస్తా ఉంది. హైదరాబాద్ లో దీనికి సంబంధించిన నీటి కొరత వస్తే ప్రజలు ఎత్తుకోవాలి. నువ్వు మేధావి కావచ్చు, కానీ ప్రజలు మాత్రం నీటి విషయంలో దుఃఖిస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని ప్రజలు అంటున్నారు. హైదరాబాద్ ప్రజానికాన్ని ఉత్తర తెలంగాణ, ఖమ్మం, నల్గొండ ప్రజలు మీరు ఫోన్లోనే నిలబెడుతున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ ఏం చేయబోతుంది, నీ కిందికి నీళ్లు వచ్చినప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ ఇప్పటికే గతమయ్యిండు, సందర్భం వస్తే పాత్రలో పాత్ర వేస్తారని చెప్పేసి ఆయన మరో వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంజనీర్లతో మాట్లాడి పనులు చేయించి విమర్శలు బంద్ చేయని చెప్పేసి అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో బీజేపీ అధికార లక్ష్యంగా పనిచేయబోతుంది. తెలంగాణ ప్రజల పక్షాన కూడా పోరాడుతుంది. తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది బీజేపీ పార్టీ. రాబోయే అధికార లక్ష్యంగా కూడా ముందుండి పనిచేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణి అయితే ఉదయ్, ఈటల వ్యాఖ్యలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, నాకు తెలంగాణ ఫస్ట్ ప్రియారిటీ, తర్వాతే పార్టీ, ఆ తర్వాతే వ్యక్తిగతం, ఇక నేను ఎవరో పలికే వ్యక్తినైతే అస్సలు కాదు అంటూ కూడా ఆయన క్లియర్ కట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ ఇస్తున్నారని అనుకోవాలంటారా? అన్ని పార్టీస్ కి సంబంధించి, లేదంటే బీఆర్ఎస్ కి సపోర్ట్ గా కాళేశ్వరానికి సంబంధించి మాట్లాడినప్పుడు కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి కామెంట్స్ చేశారనుకోవాలంటారా? నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, బరాబర్ తెలంగాణ ప్రజల పక్షాన ఉండే వ్యక్తిని అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాంతో పాటు నేను ఏ బీఆర్ఎస్ పార్టీకో సపోర్టెడో లేకపోతే ఇతర పార్టీలకు సపోర్టెడో మాట్లాడే వ్యక్తిని కాదు. నేను ఎవరో మాట్లాడిస్తే మాట్లాడించే వ్యక్తిని కూడా కాదని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మన దేశం వ్యవసాయ దేశం, మన ఆదాయం దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి 60% మంది ప్రజలు గ్రామాల్లో ఉన్నారు. నీళ్లు ఇవ్వకపోతే రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కష్టాలు ఉన్నాయి, నీటి సమస్య వెంటాడుతుంది. అయితే హైదరాబాద్ లో నీటి సమస్య రోజు రోజుకు కూడా తగ్గిపోతుంది. నీటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. భూగర్భంలో కూడా నీరు అంటడిపోతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బేసేజాలు బంద్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమంగా ఆలోచన చేయాలి. అటు నీటి విషయంలో కూడా ఎప్పుడు వెనుకడుగు వేయొద్దు. మీరు అన్నట్లుగా కూడా కాళేశ్వరానికి సంబంధించి మాట్లాడినప్పుడు ఈటల ప్రాజెక్టు రిపేర్ చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రశ్నించడం చూస్తున్నాం. భయంకరమైన కరువు వస్తుందని తెలిసి కూడా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. ఎలా చూడాలంటారు? గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి నీటి విషయంలో కూడా ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. వెంటనే ప్రజలకు అవసరానికి సంబంధించిన నీటి అవసరాలను ఇచ్చాలి. చుక్క నీరు నిల్వ చేయకండి, నదిలో పోయే నీటిని ఎత్తిపోయండి అని చెప్తున్నాం తప్ప వేరే ఇతర అంశాలపై మేము మాట్లాడట్లేదు. రాజకీయాలు చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టొద్దు. రాజకీయాల మీద మాట్లాడేది ఉంటే మనం మాట్లాడాలి, కానీ నీటి విషయంలో మాత్రం రాజకీయాలు చేయొద్దు అని చెప్పేసి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. దాంతో పాటు రేవంత్ రెడ్డి ఇప్పటికే నీటి విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ ఇప్పుడు మీరు చేస్తున్న పనులేంటి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఒకరిపై ఒకరు మాటల యుద్ధం ఆపేసి నీటి విషయంలో ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ఆయన ప్రభుత్వాన్ని కూడా సూటిగా ప్రశ్నించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. బ్రాహ్మణ్, అయితే ఓవరాల్ గా ఇటీల వ్యాఖ్యలకు సంబంధించి కూడా తెలంగాణ ఇష్యూ కానీ కాళేశ్వరం సంబంధించి అటు రైతులకు సంబంధించి కూడా మాట్లాడాము. మొత్తం ఓవరాల్ గా ఎలా చూడాలంటారు ఈటల వ్యాఖ్యల్ని? ప్రస్తుతం నీటి సమస్య ఉన్న నేపథ్యంలో కూడా పార్టీలకు అతీతంగా మేము ముందుండి పోరాడుతున్నాము. పార్టీల పక్షాన కూడా మేము మాట్లాడట్లేదు. తెలంగాణ ప్రజల పక్షాన కూడా మేము మాట్లాడుతున్నాము. నీటి సమస్య ఉంది, కరువు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నీటిని మనం ప్రజలకు అందిస్తేనే మనం బాగుంటాము. తెలంగాణ రైతులు కూడా బాగుంటారు, తెలంగాణ ప్రజలు బాగుంటారు. ప్రస్తుతం నేను రాజకీయాల గురించి మాట్లాడుకోవట్లేదు, నీటి సమస్య గురించి మాట్లాడుతున్నాను. తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను. నేను ఏ పార్టీకి సంబంధం లేదు. నా తెలంగాణ
తెలంగాణ ప్రజలే నాకు సంబంధం అని చెప్పేసి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక కూడా అటు ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ కి వెళ్తున్నారన్న ఆలోచనలు కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ ఈ వ్యాఖ్యలను కూడా ఈటెల రాజేందర్ పూర్తిగా ఖండించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఉదయ్, అయితే ఈటెలకు సంబంధించి కూడా బీజేపీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకోసమే ఈటెల ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కి సపోర్ట్ గా చేయడం కూడా చూస్తున్నాం. అయితే బీజేపీ అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది ఈటెల వ్యాఖ్యల్ని? ప్రస్తుతం ఈటెల వ్యాఖ్యల్ని బీజేపీ ఎలా స్పందిస్తారనే అంశాలను కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం నిన్న జేపీ నడ్డా ఏదైతే తెలంగాణ పర్యటన వచ్చిన నేపథ్యంలో నిన్న ఏ అంశాలపై ప్రస్తావించారు అనే అంశాలపై కూడా మనకు పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే బీజేపీ పెద్దలు ఎలా అంగీకరిస్తారు ఈటెల వ్యాఖ్యలను అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ రాబోయే రాజకీయాల్లో తెలంగాణపై గులాబీ జెండా బీజేపీ జెండా ఎగిరేసే దిశగా కూడా ముందడుగు వేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాల మధ్య ఈటెల వ్యాఖ్యలను ఎలా ఏకీభవిస్తారు, ఎలా యాక్షన్ తీసుకుంటారు అనే అంశాలపై కూడా మనం చూడాల్సి ఉంది. బ్రాహ్మణి. ఓకే, రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక ఈటెలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈటెల నోట తెలంగాణ మాట అయితే వచ్చేసింది. నాకు తెలంగాణ ఫస్ట్ ప్రియారిటీ అంటూ కూడా మాట్లాడడం